హాయ్ ఎవ్రీవన్, లంచ్ అయిందా అందరిది? ఈరోజు మా ఇంట్లో లంచ్ వచ్చేసి తోటకూర పప్పు, దాంతోపాటు పొటాటో ఫ్రై కూడా చేశానండి. మరి మీరేం చేశారు అనేది కింద కామెంట్ సెక్షన్లో కామెంట్ చేసేయండి. రెగ్యులర్గా పప్పు కూర అంటే మేము కుక్కర్లోనే చేస్తాను, అప్పుడప్పుడు ఇలా బాండీలో చేస్తాను అనమాట. బాండీలో చేసిన రోజు అయితే కనుక ఖచ్చితంగా ఒక ముద్ద ఎక్కువ తింటారు. సో నాకు తెలుసు కదా, సో ఆ రోజు ఖచ్చితంగా బియ్యం కూడా కొంచెం ఎక్స్ట్రానే వండుతామండి. సో అంత బాగుంటుంది అనమాట. ఇలా డిఫరెంట్ గా ట్రై చేయండి, చాలా అంటే చాలా బాగుంటుంది. ఇలా చేస్తే చాలా బాగుంటుంది, చాలా బాగుంటుంది అని ఇన్నిసార్లు చెప్తున్నాను కదా, మరి నోరు ఊరుతున్నట్లుంది కదా. ఇంక మీరు అసలు ఆలస్యం చేయకుండా రెసిపీలోకి వెళ్ళిపోవడం పదండి. రెగ్యులర్గా కుక్కర్లో పెట్టింది అయితే కనుక జస్ట్ 5-10 మినిట్స్లో అయిపోయింది కదండి. కానీ కొంచెం మనం బాండీలో చేస్తున్నాం కాబట్టి, విడిగా వండుతున్నాం కాబట్టి కొంచెం టైం టేకింగ్ ప్రాసెస్ అనమాట. బట్ టేస్ట్ వైజ్ అయితే కనుక ఎక్సలెంట్గా ఉంటుంది. ముందుగా అయితే కనుక బాండీ పెట్టేసుకొని ఒక 2 స్పూన్లు ఆయిల్ యాడ్ చేసుకొని ఉల్లిపాయలు, టమాటాలు కొంచెం లైట్‌గా మగ్గించుకోవాలండి. అయితే ఇక్కడ పచ్చిమిరపకాయలు మనం ఈ విధంగా దంచుకొని వేసుకుంటే టేస్ట్ బావుంటుందండి. సో, చూడండి ఈ విధంగా చక్కగా దంచేసుకొని మనం యాడ్ చేసుకోవాలనమాట. ముక్కలు ముక్కలుగా వేస్తుంటే ఏంటంటే, ఇంకొకటేంటంటే పిల్లలు కూడా తినరు, పక్కన పెడతారు. సో, అలా కాకుండా కొన్ని కర్రీస్‌కి ఏంటంటే ఇలా చేస్తేనే బావుంటుందండి. సో, అందుకోసం అనేసి నేను ఇక్కడ కొంచెం పచ్చిమిరపకాయలనైతే గనక దంచేసాను. అలాగే రోట్లో కొంచెం ఉన్నది రాదు కదా! సో, కొంచెం వాటర్ అయితే యాడ్ చేసేసి ఇలా యేసుకున్నాననమాట. చేయటానికి ఎక్కువ టైం పట్టినా టేస్ట్ విషయానికొస్తే అదిరిపోతుందండి. సో, మనకి ఉల్లిపాయలు, టమాటాలు, పచ్చిమిరపకాయలు యాడ్ చేసాం కదా! కొంచెం మగ్గిన తర్వాత ఆకుకూర మొత్తం కూడా మనం కట్ చేసుకుంది యాడ్ చేసుకోవాలండి. పప్పొచ్చేసి మనం కుక్కర్‌లోనే పెట్టుకుంటాము పప్పొక్కటి. మిగిలిన ప్రాసెస్ అంతా కూడా ఇలా విడిగానే వండుకోవాలనమాట. శుభ్రంగా ఆకుకూర అయితే గనక నీట్‌గా 2 సార్లు వాష్ చేసుకొని, సన్నగా కట్ చేసుకొని పెట్టుకోవాలండి. ఎందుకు అంటే మనం విడిగా వండుతున్నాం కాబట్టి ఎక్కువ టైం పడుతుంది. సో, మనం అలాగే వేసేసాము అంటే గనక కొంచెం ఇంకా లేట్ అవుతుంది. అందుకోసం అనేసి కొంచెం సన్నగా కట్ చేసుకొని వేసుకోవాలి. ఇక్కడ అన్నం కూడా అన్ని పొయ్యి మీద అయితే పెట్టేసానండి. 4 పొయ్యిలు రన్నింగ్‌లోనే ఉన్నాయి. ఒకటొచ్చేసి అన్నము మాది కొంచెం సింగిల్ పాలిష్ రైస్ అనమాట. ఆల్మోస్ట్ అందరికీ తెలుసు. ఇంకొకటొచ్చేసి పప్పు కూడా పెట్టేసానండి. కుక్కర్‌లో పెట్టేసాను. ఇంకొకటి పాలండి. వంట చేస్తుంటే హరిగారు పాలు కావాలి అన్నారు. సరే అనేసి కాగబెట్టేసాను. పాల్లో వచ్చేసి ఇంకేమేసుకోము, బెల్లం యాడ్ చేస్తానండి. పాలు, బెల్లం మాత్రం టేస్ట్ బావుంటుంది. మన హెల్త్‌కి కూడా చాలా మంచిదనమాట. పిల్లలకి కూడా ఆల్మోస్ట్ పాలు, బెల్లమే ఇష్టపడుతూ ఉంటారు. ఆకుకూరొచ్చేసి మధ్య మధ్యలో మనం కదిలించుకుంటూ ఉండాలి. లేదంటే గనక అడుగంటుతూ ఉంటదండి. అందుకనేసి మధ్య మధ్యలో కొంచెం వాటర్ యాడ్ చేసుకుంటూ, కలుపుకుంటూ ఉంటే ఆకుకూర అనేది అడుగంటకుండా ఉంటుంది. 4 పొయ్యిలైతే గనక బిజీగా ఉన్నాయి. ఆకుకూర ఒకటి, అన్నము, అలాగే పప్పు, ఇంకొకటి పాలు. ఇంకా పాలయిపోయాయి కదండీ! ఇంకా పొటాటో ఫ్రై అయితే స్టార్ట్ చేసేస్తాను. అది తీసేసి పొటాటో ఫ్రై కూడా చాలా ఈజీ అనమాట. మా చిన్నోడికి ఇష్టం ఫ్రైస్ అనమాట. అందుకోసం అనేసి ఇంక వాడి కోసం పొటాటో ఫ్రై చేస్తూ ఉంటాను అప్పుడప్పుడు. ఇంకా బాండి పెట్టేసుకొని ఆయిల్ హీట్ చేసేసుకుందాము. ఆయిల్ హీట్ అయ్యేలోపు మనం పొటాటోస్ ఏవైతే ఉన్నాయో అవి కట్ చేసుకునే లోపు ఆయిల్ అనేది హీట్ అవుతుంది. నేనైతే అలాగే చేస్తాను. మరి మీరు కూడా అలాగే చేస్తారా అంటే గనుక కింద కామెంట్ అయితే చేసేయండి. మా అమ్మ అరుస్తూ ఉంటది. "ఎందుకు అలాగా ఆయిల్ పెట్టి ముందే తొందరగా కట్ చేసుకొని తర్వాత ఆయిల్ పెట్టు" అంటది. మనం అలా వినం కదా! అటు ఆయిల్ కాగేలోపు ఇక్కడ టకటక కట్ చేస్తూ ఉంటాను. ఎందుకంత హడావుడి లేకుండా ఉంటది అంటది. కానీ మనం మాత్రం వినం కదా! మన పని మనదే అన్నట్లు అటు ఆయిల్ పెట్టేసాను. ఇక్కడ వెజిటబుల్స్ అయితే పొటాటోస్ అయితే కట్ చేస్తున్నాను. మీలో ఎంతమందికి పొటాటో ఫ్రై ఇష్టమండి? నాకైతే చాలా ఇష్టం అనమాట. సో, చూడటానికి చాలా బావుంటదండి. కానీ అది మాత్రం సరిగ్గా పనిచేయదు. నాకైతే బాగా ఎక్స్‌పీరియన్స్ అయింది. చూసి బావుంటది అని తీసుకున్నాను. మీ అందరూ చూసే ఉంటారు. నా షార్ట్ అయితే పెట్టాను కదా నేను. పీజియాన్‌లో తీసుకున్నాను అనేసి. కానీ అంత అయితే గనక షార్ప్‌నెస్ అయితే వెంటనే పోయింది అనిపించింది నాకు. ఇదివరకు నేను క్రిస్టల్‌లో తీసుకునేదాన్ని. అదే బెటరేమో అనిపించింది నాకు వీటన్నిటికన్నా కూడాను. ఇంకా ఆయిల్ హీట్ అయిపోయింది. పొటాటోస్ అయితే యాడ్ చేసేసానండి. ఇంకా కూర కూడా మధ్య మధ్యలో తిప్పుకుంటూ ఉండండి. మర్చిపోకుండా కొంచెం వాటర్ కూడా యాడ్ చేసుకుంటూ ఉండండి. సో, చూస్తున్నారు కదా! మధ్య మధ్యలో చూసుకోవాలి. ఎందుకు అంటే మనం ఏంటి అంటే స్టీల్‌ది పెట్టుకున్నాం కాబట్టి అడుగంటే ఛాన్సెస్ కూడా ఉంటాయి ఒక్కొక్కసారి. అందుకోసం అనేసి మధ్య మధ్యలో చూసుకుంటూ ఉండాలి. ఇంకా చూడండి ఆకుకూర చూసారు కదా! బాగా ఉడికిపోయింది. ఇంకా పప్పుని యాడ్ చేసుకుందాం. దీంట్లో చేసుకున్న తర్వాత ఇంకా తాలింపు పెట్టుకోవాలండి. తాలింపు అనేది మెయిన్ అనమాట. చాలా అంటే చాలా బావుంటుంది. తాలింపులోనే కొన్ని కూరలనేవి కొంచెం టేస్ట్ చాలా మారిపోతాయి. ఆల్రెడీ ఇలానే తాలింపు పెట్టుకుంటే చాలా బావుంటది అనేసి ఒక చిన్న షార్ట్ కూడా తీశాను. ఒకసారి ఆ షార్ట్ కూడా ఒకసారి అయితే గనుక ఒక లుక్ అయితే వేసేసేయండి. ఇప్పుడు మనం ఇక్కడ ఒక స్పూన్ ఉప్పు యాడ్ చేసుకున్నాము. అలాగే కొద్దిగా కారం యాడ్ చేసుకున్నామండి. మా దాంట్లో కారం చాలా కారం ఉంది. అందుకే నేను చాలా లైట్‌గా యేసుకున్నాను. మీకు తగినంతగా మీ టేస్ట్‌కి తగ్గట్టుగా ఇంకొంచెం
కారం కూడా యాడ్ చేసుకోండి. ఎప్పుడైనా సరే కొన్ని కర్రీస్‌లో ఏంటి అంటే ఆల్మోస్ట్ మనకి కొంచెం పచ్చిమిరపకాయలు, కొంచెం ఎర్ర కారం ఏస్తేనే టేస్ట్ బావుంటదనమాట. సో, ఫైనల్‌గా కొత్తిమీర కూడా యాడ్ చేసుకుంటున్నానండి. కొత్తిమీర యాడ్ చేసిన తర్వాత ఇంకొంచెం సేపు పొయ్యి మీద ఉంచుకుంటే ఆ టేస్టే వేరండి. ఆ ఫ్లేవర్ అంతా కూడాను మనకి కూరల్లోకి దిగిద్దనమాట. అప్పుడు ఫ్లేవర్ అనేది చాలా బావుంటుంది. అందుకోసం అనేసి కొత్తిమీర లాస్ట్‌లో వేయకుండా కొంచెం మిడిల్‌లో వేసుకుంటే మనకి టేస్ట్ అనేది బావుంటుందండి. ఇంకిక్కడ పొటాటో ఫ్రై అయితే గనక రెడీ అయిపోయింది. పొటాటోస్ అన్నీ గూడా ఫ్రై అయిపోయాయి. ఇక్కడ నేను ఇంకా కారం కలుపుకోవటమే అనమాట. ఇదొచ్చేసి వెల్లుల్లి కారం. చాలా అంటే చాలా టేస్ట్ బావుంటుందండి. ఇది గనక ఒక సీసాకి అట్లా మనం చేసి పెట్టుకున్నామంటే చాలా కర్రీస్‌లోకి యూజ్ చేసుకోవచ్చు మనం. ఫ్రైస్‌లో యూజ్ చేసుకోవచ్చు. కొన్ని టొమాటోస్ ఏసుకొని కొన్ని కూరలు చేసుకుంటాం గదా! వాటిల్లో కూడా ఈ కారం అనేది చాలా బావుంటుంది. ఇంకా ఫైనల్‌గా ఇక్కడొచ్చేసి నేనైతే గనక తాలింపయితే పెట్టేస్తున్నానండి. తాలింపులో వచ్చేసి వెల్లుల్లి మెయిన్ అన్నమాట. టేస్ట్ చాలా బావుంటుందండి. ఎక్కువ వెల్లిపాయలేసుకుంటే టేస్ట్ అదిరిపోయిద్ది. ఒకసారి ట్రై చేయండి. ఈ విధంగా అయితే పప్పయితే గనక చాలా అంటే చాలా బావుంటుంది. ఒక్కసారి ట్రై చేశారు అంటే గనక లేట్ అయినా కూడా ఇదే ప్రాసెస్‌లో చేసుకుందాము అనుకుంటారు. అంత బావుంటుంది. ఇదొచ్చేసి పొటాటో ఫ్రై. It's requesting time. Please like, share, subscribe to our channel. Bye bye.